పేదోడి కోసం పెద్ద పెద్ద గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇవ్వడం తప్ప ఫైనల్గా ఆ పేదవాడిని నడి రోడ్డు మీద ఉంచాలనినే ప్రతి ప్రభుత్వము కోరుకుంటుంది అనుకుంటా. వాళ్ళది ఎప్పటికీ అదేందో పాపం అటల్ బిహారీ వాజ్పేయి గారు అప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రతి ఒక్కడికి గూడు అన్నటువంటిది నినాదాలకి పరిమితం అవుతుంది, కానీ చేతల్లో మాత్రం వేగం తగ్గిపోతూ వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి 30 లక్షల ఇల్లు, అంతకుముందు చంద్రబాబు 20 లక్షల ఇల్లు, 50 లక్షల ఇల్లు కట్టిస్తే అసలు పేదోడికి ఇల్లు లేని పేదోడు అంటూ ఎవడు ఉండడు. ఆయన 20 లక్షలు అని చెప్పి చివరికి టిట్కో ఇళ్ళు అని చెప్పి ఆ తర్వాత అందులో 80,000 కూడా పూర్తి కానటువంటిది ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత ఒక 3 లక్షలు 4 లక్షలు ఇప్పుడు చేస్తూ ఉన్నారు. అందులో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఒక 50,000 60,000 పూర్తి చేశాడు. అదొకటి. జగన్మోహన్ రెడ్డి 30 లక్షల ఇళ్ళు అని చెప్పేసి దాదాపుగా 18 లక్షల మందికి ఏమో పట్టాలు చేతికిస్తే స్థలాలు ఇస్తే అందులో 7 లక్షల మంది కట్టుకున్నారు. ఇంకా కట్టుకోవాల్సినటువంటిది ఉంది. అక్కడ టోటల్గా 50 లక్షలు పూర్తి కాలి. అట్లాగే